విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఇటీవల ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విశాఖలో జరిగిన ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి బయలుదేరేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ క్రమంలో విమానాశ్రయం లాంజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం రాకీ ఆయన దృష్టిలో పడింది. రాకీ ఎయిర్పోర్ట్ భద్రతా విభాగంలో భాగంగా పనిచేస్తోంది. దాన్ని చూసిన వెంటనే మంత్రి చిరునవ్వుతో దగ్గరకు వెళ్లారు. పెంపుడు జంతువులు సాధు జంతువులంటే రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. రాకీని చూసిన వెంటనే కేంద్ర మంత్రి ప్రేమగా పలకరించారు. హలో రాకీ, హౌ ఆర్ యు అంటూ ముచ్చటించారు. తర్వాత రాకీతో కరచాలనం చేశారు. మంత్రి చేతిని ముందుకు చాపగానే రాకీ తన పంజాను ఆయన చేతిపై పెట్టింది. మంత్రి చూపిన ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా రామ్మోహన్ నాయుడు తన స్వగృహమైన శ్రీకాకుళంలో గోశాలను నిర్వహిస్తున్నారు. పశువుల సంరక్షణపై ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. శ్రీకాకుళం, ఢిల్లీలోని తన నివాసాల్లో కలిపి 4 జాగిలాలను పెంచుతున్నారు. జంతువులంటే ప్రేమతో వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ సంఘటన అక్కడి వారిని ఆకట్టుకుంది. Next, second.